హాయ్ ఎవ్రీవన్. ఎందుకు మనం కెమెరా ఇటు లెన్స్ అటుంది, మనం ఇటున్నాము. కెమెరా కరెక్ట్ గా ఉన్నాము. లేదు నా చూడు, నేను ఎక్కడో మూల ఎందుకు అంటారు మొత్తం. ఓకే ఓకే ఫైన్. కెమెరాకి ఎదురుగానే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. అది ఎప్పుడు ఎదురుగా ఉండాలి ఆర్టిస్ట్ అనేవాళ్ళు కెమెరాకి, అంతేగాని లెన్స్ ఇక్కడ పెడతాడు, నన్ను ఇక్కడ పెడతాడు. ఇది పట్టించుకుంటుంది అనమాట, డోంట్ మైండ్. సో ఈ రోజు వచ్చి సమ్మర్ కదా, ఏమన్నా సరే సింపుల్ గా వండుకోవాలండి. హంగామా హంగామా ఎందుకు ఇలా పట్టుకుంటున్నాం? నన్నులాగా ఉండనివ్వండి సార్. ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తున్నావు మాట్లాడి? ఓకే, సో ఈరోజు వచ్చేసేసి సమ్మర్కి వచ్చి సింపుల్ రెసిపీస్ బాగుంటాయి, ఎక్కువ మసాలాలు లేకుండా అలా ఉంటే బాగుంటాయి. ఇందులోకి అలాగే ఇష్టము, అందుకే మా ఆయనకి అలానే వండి పెడతా. సమ్మర్ వచ్చిందంటే మా ఇంట్లో మొత్తం మెనూలన్నీ మారిపోతాయి అనమాట, మసాలాలు ఫుల్ కట్ డౌన్ చేసేస్తాం. సో ఈరోజు వచ్చేసేసి మునక్కాయ వేపుడు. ఇది నా ఇమాజినేషన్ వేపుడు అనమాట. ఈ రోజు వరకు నేను చేయలేదు, ఈ రోజే మనం చేయబోతున్నాం. మా ఆయన మీద ప్రయోగం. నాకు మునక్కాయ ఎలా ఇచ్చినా తినేస్తానండి, అంత చిన్నప్పటి నుంచి అంత ఇష్టం నాకు మునక్కాయ అంటే. సో నాకు కొంచెం ఉడకబెట్టి ఇచ్చినా తినేయండి తినేసేస్తాను, అంత పిచ్చి. సో తన మునక్కాయ ఎలా చేసినా తింటాను అనమాట ఈరోజు. సో ఈరోజు మునక్కాయ వేపుడు చేద్దాము. 2 కోడిగుడ్లు ఆల్రెడీ బాయిల్ చేసి ఉన్నాయి ఇంట్లో, అంటే ఉన్నాయి నిన్నటి నుంచి కాదండి, పొద్దునే బాయిల్ చేసా. సో నేను జిమ్ కి వెళ్ళలేదండి, జిమ్ కి వెళ్ళాల్సి నేను చెప్పకూడదు అనుకున్నా, ఆయన చెప్పాడు. ఈ రోజు మూడ్ లేదు, జిమ్ కి వెళ్ళే మూడ్ లేదు, ఎపిసోడ్ చేసే మూడ్ ఉంది. సో అందుకనే జిమ్ కి వెళ్ళకుండా ఆ కోడిగుడ్లు ఉన్నాయి కదా, దాంతో ఏదైనా చేయని చెప్పారు అంతే. సో అందుకనే ఈ రోజు అంతా కూడా ఏంటంటే సింపుల్ గా కోడిగుడ్డుది ఏదైనా మిరియాలు వేసి వేపుడు చేద్దాము. మిరియాలు? కోడిగుడ్లు మిరియాలు వేస్తారా? బాగుంటుంది, సూపర్ ఉంటుంది. కోడిగుడ్డు ఉడకబెట్టుకొని మిరియాలు వేసుకొని, మిరియాల పొడి ఉప్పు వేసుకొని తినగలిగిన వాళ్ళం వేపుడులో తినలేమా? ఓకే, తినగలరు. అన్ని కొత్త కొత్త వంటలని ట్రై చేస్తుందండి, నిజంగా ఊహించుకుని చేస్తుంది, కానీ చాలా బాగా వస్తాయి అవి. నేను ఏం చేయాలనుకుంటున్నాను కూడా నాకు తెలియదు, కాబట్టి చేస్తా. ఏం లేదు, నాకు కొంచెం పైన డస్ట్ ఉంటే తీసిన డస్టా. ముసి ముసి నవ్వుల ప్రేమ నిన్నే చూశా. నేను రోజు హెడ్ బాత్ చేస్తా. ఓకే సరే ఫైన్. నెక్స్ట్ ఇలానే ఎక్కువ మాట్లాడిస్తాడు. ఇంకా వద్దు, మనం ఏం మాట్లాడుకోవద్దు. మన నీలి మేఘాల ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్ వస్తాయి. మీరు తొందరగా వచ్చేస్తే మన ఇంగ్రీడియంట్స్. ఇంకెళ్ళి దూరిపో, లెన్స్ లోకి వెళ్ళి దూరిపో, మాట్లాడిపో పో. నా జుట్టు చూసి సమ్మర్ కదా, బాగుంది, ఇలాగే ఉంది నీట్ గా, అవును చక్కగా. ఓకే అండి, నెక్స్ట్ ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఎలా చెప్తానో నాకే తెలియదు, మీరు రండి. సో మా ఆవిడ చేసే రెసిపీకి మా ఆవిడకి ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలియదు, ఇమాజిన్ చేసుకుని అది వేస్తే బాగుంటుందని అన్ని పక్కన పెట్టుకుంటుంది. ఏంటో దీనిలో మా ఎన్ఎం ఫుడ్స్ పసుపు వచ్చింది, తర్వాత సాంబార్ పొడా, మునక్కాయ ఫ్రైలో సాంబార్ పొడా, ఏదో కొత్తగా ఉందండి. ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలి కదా, అదే తిన్నాం బోర్ కదమ్మా. కుకింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పెరిమెంటింగ్. ఈ బొట్టు పెట్టి ఉంటుంది ఎలా ఉంటుంది తెలుసా, అచ్చు బ్రాహ్మణ్లా ఉంటావు, కానీ నేను బ్రాహ్మణ్ కాదు కదా. దట్స్ ఓకే. సుందరి నేను వంట చూడని అచ్చు నిజంగా మంచిగా, అసలు బ్రాహ్మణ్ పిల్ల అంటే నమ్మేస్తారు అందరూ. థ్యాంక్ యూ ఫర్ ది కాంప్లిమెంట్. నిలువు బొట్టు చాలా బాగుంటుంది నీకు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏం చేద్దాం? మీరు జరిగితే చెత్త బొట్టులు అయితే వేయాలి. మునక్కాయ MUNN కదా, మునక్కాయ కదా, మునక్కాయ వేపుడు అండ్ కోడిగుడ్డు పెప్పర్ ఫ్రై, అంతేనా? ఇప్పటికైతే ఈ రోజు మెను మునక్కాయ వేపుడు నా స్టైల్లో అండ్ కోడిగుడ్డు పెప్పర్ ఫ్రై. రెడీయా? రెడీ. ఇంగ్రీడియంట్స్ చెప్పేసి ఫస్ట్ మునక్కాయలు మనకి ఎంత కావాలో అంత, దాని తర్వాత ఎన్ఎం ఫుడ్ సాంబార్ పొడి వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత కరివేపాకు. నేను శనగపప్పు చూపించాను, ఇది శనగపప్పు కాదమ్మా, పుట్నాల పప్పు, కరివేపాకు,
కడిగి పెట్టుకున్న కొత్తిమీరి, ఓ 2 ఎండుమిరపకాయలు, ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు. ఓకే, వేయించుకోవడానికి నూనె, పసుపు, కావలసినంత ఉప్పు, కావలసినంత కారం, పచ్చి కారం. మునక్కాయల్ని ఒక్క ప్రెషర్ రానివ్వాలి, ఎందుకంటే ఉడకాలి కదా మరి. సో అందుకని కడిగేసుకున్నాను ఆల్రెడీ మునక్కాయలు. ఎక్కడ మునక్కాయలు ఇవి మన ఫామ్? ఇబ్రహీంపట్నం. ఓ మన విజయవాడ. మొన్న మనం విజయవాడ వెళ్ళినప్పుడు వస్తా ఇబ్రహీంపట్నంలో కొన్నాం కదా ఆ మునక్కాయలు. సూపర్గా ఉన్నాయి. ఉడకబెడదాం. కొంచెం వాటర్ వేయండి, ఉప్పు వేయకండి. సో దీనిలో ఉప్పు పసుపు ఏమీ వేయనండి, నేను డైరెక్ట్ ఉడకబెట్టేస్తాను అనమాట. ఓన్లీ 1 ప్రెషర్, లేకపోతే మళ్ళీ చేతికి అందదు, చిత్త అయిపోయి చెత్తగా అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసేసి మనము కోడిగుడ్డు పెప్పర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకుందాం. పని కోడిగుడ్డు పెప్పర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: 2 ఉల్లిపాయలు, పసుపు, నూనె, కరివేపాకు, కొత్తిమీర, పెప్పర్ పౌడర్ అండ్ ఉప్పు. అసలు కోడిగుడ్డు లేకుండా పెప్పర్ ఫ్రై చేసేస్తాను. కోడిగుడ్డు పెప్పర్ ఫ్రై. పెదవి చివరకే చిరునవ్వే తిరిగొచ్చే. కోడిగుడ్లు 2 ఉడకబెట్టుకున్న 2 కోడిగుడ్లు అండి, అంతే. సో మునక్కాయ వేపుడులోకి వచ్చేసేసి పుట్నాల పప్పు ఉన్నాయి కదండి, ఇలాగా మిక్సీ జార్లో వేసుకుందాం. ఈ వెల్లుల్లిపాయల్లో 3/4 కొన్ని ఉంచుదామన్నమాట తాలింపులు వేయడానికి. ఓకే, వేసేసాం. దీని తర్వాత దీంట్లో కారం, ఇది నా ఫేవరెట్ అండి, ఇది NM ఫుడ్స్ కారం. కొంచెం స్పైసీగా కావాలమ్ము, తక్కువ స్పైసీ చేయనా? సమ్మర్ కదా, తక్కువ స్పైసీ. ఓకే, డన్. కారం వేసాము, వేయాలి. ఓకే, మరీ పేస్ట్ లాగా కాకుండా పల్స్లో. ఇలా అవ్వాలి, మరి పౌడర్ అవ్వకూడదండి, కొంచెం ఇలా పప్పులు కనిపించాలి. సో విజిల్ వచ్చేసింది, ఆఫ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు కోడిగుడ్డు మిరియం వేపుడు చేయనా, లేకపోతే మునక్కాయ వేపుడు చేయనా? ఫస్ట్ అక్కడ ఏం రాసావు? మునక్కాయ వేపుడు. మునక్కాయ వేపుడు చేయి. సో మునక్కాయ వేపుడు. ఓకే ఫైన్. ఇప్పుడు ఉల్లిపాయలు దేనికి? కోడిగుడ్డుకి. సరే, ఫస్ట్ మునక్కాయ వేపుడు చేయి. ఓకే. సో మునక్కాయ ఉడికిపోయిందండి, 1 విజిల్ వచ్చేసింది. సో మన మునక్కాయ చూసారా, మంచి లేతగా ఉన్నగాడు ఊరికినట్లు ఉడికిపోయాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుంటాం. ఆవాలు మీకు చెప్పలేదు కానీ వేస్తున్నా, మీకు నచ్చితే మీరు వేసుకోండి. ఓకే, సో మన ఆవాలు చిటుపట్లాడుతున్నాయి. వెల్లుల్లిపాయలు వేసేద్దాం, ఎండుమిరపకాయలు వేసేద్దాం, కరివేపాకు వేసేద్దాం. ఫుల్ సిమ్ చేసేయండి పొయ్యి. ఓకేనా? ఫుల్ సిమ్. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ మునక్కాయలు వేసినప్పుడు ఇంకా పట్టమంటాయి అన్నమాట. సో ఇప్పుడు మునక్కాయలు నిదానంగా వేసుకోండి. సో ఇప్పుడు దీనిలో కొన్ని వాటర్ ఉన్నాయి కదా, ఇది వేస్ట్ చేయొద్దు, ఇది కూడా వేసేద్దాం. ఎందుకు చెప్తాను నేను మీకు. ఇప్పుడు హై పెట్టుకుందాం, హై పెట్టుకొని పసుపు వేసుకుందాం. ఎందుకు నేను నీళ్ళు పెట్టానంటే సో దట్ మన మునక్కాయ చెదరదనమాట, అందుకని. వాటర్ ఉంది కదా, మనం కలపడం ఈజీ. ఇప్పుడు సరే మీకు మెజర్ ప్రకారంగా చెప్తాం. సాంబార్ పౌడర్ వచ్చేసేసి 1 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. అమేజింగ్ ఫ్లేవర్ ఉంటుంది. NM ఫుడ్స్ది ఎవరెవరైతే ట్రై చేయలేదో చేయండి, ఇది మా అమ్మ రెసిపీ. ఈ రెసిపీ ఏంటి కొత్తగా ఉంది? సాంబార్ పౌడర్ చేస్తున్నావు కదా? సాంబార్ పౌడర్ మా అమ్మ రెసిపీ. ఇలా కలపడానికి ఈజీ ఉంటుంది, అందుకని ఆ వాటర్ ఉంచండి అని అన్నా. అంటే కొత్త వెరైటీ మునక్కాయ వేపుడు అండి ఇది. నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, మా ఆవిడ ఊహించుకుని చేస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మా ఆవిడ ఏం చేసినా బాగుంటుంది, నేను టేస్ట్ చేసి చెప్తాను. నేను జెన్యూన్ గా చెప్తాను ఈసారి. ప్లీజ్ ఈసారి అంటే ఇప్పుడు ఎప్పుడు ఏంటంటే నువ్వు టేస్ట్ చేసే డిషెస్ అని, ఈసారి ఏంటి నువ్వు టేస్ట్ చెయ్యని డిష్ ఇది. సో ఐ వాంట్ యూ టు టేస్ట్ అండ్ టెల్ మీ ఎలా ఉంది అని. చూడు, చెదరకుండా చేసుకోగలగాలన్నమాట, అది ఇంపార్టెంట్. ఇప్పుడు పుట్నాల పప్పు, వెల్లుల్లిపాయ, ఉప్పు
కారం ఈ 3 వేసాం కదా, మంచిగా లగేసేయండి. చూసారు ఎలా ఉందో? ఇది మీ ఇష్టం అండి, మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు, అకార్డింగ్ టు యువర్ టేస్ట్ అన్నమాట. జాగ్రత్తగా, వెరీ లైట్ హ్యాండ్. ఉప్పు తగ్గింది, కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఎలా ఉన్నాము? చూడటానికి అయితే అదిరిపోయింది, తిని చెప్తా. ఇన్ని కూడా చెప్పు. ఇంతేనా? ఇంకా అయిపోయింది. కొత్తిమీర వేస్తే గార్నిష్ చేస్తే అయిపోతుందా? అంతే, ఓ సింపుల్గా కదా. వేపుడా ఇది? ఓ నైస్. ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, నేను మంచిగా ఇలాగా సన్నగా. మునక్కాయ వేపుడు రెడీ. రెడీ. ఇప్పుడు కోడిగుడ్డు పెప్పర్ ఫ్రై. సో కోడిగుడ్డు పెప్పర్ ఫ్రైకి ఫస్ట్ ఉల్లిపాయలు ఇలా తరుక్కోవాలండి, సన్నగా పొడవుగా. సన్నగా పొడవుగా. ఇలాగా కొంచెం చేతితో ఇలాగా క్రష్ చేసుకుంటే మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఓకే. ఇంకా నేను దీనిలో పచ్చిమిరపకాయలు వేయట్లే, అచ్చంగా మిరియాల టేస్ట్ రావాలి అని నా ఫీలింగ్. సో ఈరోజు నేను వేసుకున్న ఈ సాఫ్ట్ కాటన్ ఎంత సాఫ్ట్ ఉందంటే అంత సాఫ్ట్ ఉందండి. ఇది వచ్చేసేసి పోచంపల్లి డిజైన్ వచ్చి మంచి చిన్న బార్డర్ లాగా ఇచ్చారు కదా. లోపల మీకు బాగా నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే బ్లౌజ్ 1 మీటర్ ఉందండి, మెరూన్ కలర్ బ్లౌజ్. అండ్ చీర కూడా మంచిగా పెద్దగా ఉంది. ఎన్ని కుచ్చుళ్ళు వచ్చాయి చూడండి, ఎన్ని కుచ్చుళ్ళు వచ్చాయి చూడండి, చాలా బాగుంది అసలు. ఈ శారీ వచ్చేసేసి కీర్తన ట్రెండ్స్. సో కీర్తన ట్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నెంబర్ 2 స్క్రీన్ మీద వచ్చేస్తాయి. దీనిలో కలర్స్ కూడా చాలా బాగుంది అండ్ ఎంత సాఫ్ట్ ఉందంటే అంత సాఫ్ట్ ఉంది. ఈ శారీ వచ్చేసేసి 1365 రూపీస్ ఇంక్లూడింగ్ షిప్పింగ్ అండి. సో మీకు ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో హియర్ కమ్స్ కోడిగుడ్డు పెప్పర్ ఫ్రై. సో దానికి వచ్చేసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఉల్లిపాయలు వేగే అంతా. రెడీ? సో ఆనియన్స్ వేసేసాను, ఆనియన్స్ అండ్ కరివేపాకు. కొంచెం పసుపు వేద్దామండి. ఇప్పుడు పసుపు వేసి కొంచెం సాల్ట్ వేద్దాం. పసుపు వేద్దాము. ఇది కూడా ఎన్ఎం ఫుడ్స్ పసుపేనండి. సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఈ ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసాను. వేసి ఒకసారి ఫ్రై చేద్దాం, కొంచెం సిమ్ చేసేద్దాం. సో కొంచెం ఉల్లిపాయలు కొంచెం కరకరలాడాలండి, మరీ ఓవర్ కుక్ అయిపోతే అంత టేస్ట్ ఉండదు అనమాట. సో ఇప్పుడు వచ్చేసేసి కోడిగుడ్లు ఆల్రెడీ నేను ఇలాగ ఘాట్లు పెట్టుకున్నా, ఇలా చూసారా కట్స్. సో ఈ 2 ఇక్కడ వేసేద్దాం. ఇప్పుడు వచ్చేసేసి పెప్పర్ పౌడర్ వేస్తున్నాను నేను. మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు పెప్పర్ పౌడర్ వేసుకోండి. ఇది కూడా అయిపోయిందా? అయిపోయింది. అంతేనా? ఏంటనుకుంటున్నావు నువ్వు నన్ను? బ్యాచులర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఈజీగా బ్రహ్మాండంగా వండుకోవచ్చు వాళ్ళు. కోడిగుడ్డు ఒకేలా కాకుండా. కొత్తిమీర వేస్తున్నా. నువ్వేమన్నావు? బాబోయ్ 2 వంటలా అని అన్నావు. ఫాస్ట్ చేస్తాను లేదా? సింపుల్గా ఉన్నాయి. మరి అదే మరి, సింపుల్ యట్ టేస్టీ. దట్ ఈజ్ నీలి మేఘాలలో. సో మన మునక్కాయ వేపుడు వేసేసుకున్నాం వేడి వేడి అన్నంలోకి. అండ్ మన కోడిగుడ్డు పెప్పర్ ఫ్రై. సో చూసారు ఎంత బాగుందో. ఫస్ట్ ఏది కలిపినావు? ఫస్ట్ ఆబ్వియస్లీ మునక్కాయ. ఓకే, నేను ఇది జెన్యున్గా చెప్తాను నీకు. చెప్పు. భయమే ఏంటి? భయం ఎందుకు? ఈ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయి. చూస్తే మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుందండి. మరి తింటే ఎలా ఉంటుందో తెలియదు, తిని చెప్తాను. మునక్కాయ అలా పెట్టి అలా అలా పీకకు, సరే నాకు అలా యాజ్ ఇట్ ఈజ్ మునక్కాయ. సరే 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 సరే. ఓం సాయిరామ్. ఈ పర్ఫార్మెన్స్ తగ్గించి నిజంగా మామిడి చేతిలో ఖచ్చితంగా మ్యాజిక్ ఉంటుంది.
భగవంతుడు అలాగ మ్యాజిక్ ఇచ్చుంటాడు. ఎంత టేస్టీగా ఉందంటే నిజంగా ఆ మునక్కాయ ఫ్లేవర్, అసలు ఆ మునక్కాయ స్మెల్, ఉడకబెట్టిన తర్వాత వచ్చే స్మెల్ మునక్కాయది, అసలు అది టేస్ట్ బడ్స్ని ఇలాగా అదిరిపోయిందండి టేస్ట్. నిజంగా మీరు చేసుకుని నిజంగానే కొత్తగా ట్రై చేయండి. ఈ సాంబార్ పొడి ఏంటో, ఎన్ఎం ఫుడ్ సాంబార్ పొడి వేయటం ఏంటో, స్పైస్ కూడా బాగుందిరా, పప్పు పొడి వేయటం ఏంటో, వావ్. ఇప్పుడు కోడిగుడ్డు కలపచ్చా? ఇప్పుడు కోడిగుడ్డు పెప్పర్ ఫ్రై బాగుందండి, చాలా బాగుంది. ఇంత కమ్మగా వండి పెట్టే పెళ్ళం దొరకటం ఏందమ్మో, ఏంటమ్మా అన్నీ ఇంత టేస్టీగా ఉన్నాయి. అంతే. ఇంత బాగా చేసింది కాబట్టి నేను ఒక గిఫ్ట్ ఇస్తానండి, గిఫ్టా? మా ఆవిడకి. చూడని నీలో ఇదే గిఫ్ట్ నేను ఇచ్చేది. గిఫ్ట్ అనగానే ఆశ్చర్యం, గిఫ్టా అని పాకెట్ పాకెట్ పెట్టాడు కదా, ఇనామేమన్నా ఇస్తాడేమో అనుకున్నా. చూసారా, ఇచ్చాడు. లేడీస్ ఇలాగే ఉంటారు. మరి గిఫ్ట్ అనగానే గిఫ్టా, చూపులేవో లేఖలు రాసే మౌనమేదో సో ఇలాంటి డిషెస్ ఇంకా మీరు ప్రయోగాలు చేయాలనుకున్నప్పుడు నాకు చెప్పండి, నేను ప్రయోగాలు చేస్తా. హిట్ అయిందంటే మీరు చేసుకుందరు అప్పుడు, ఓకేనా? అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. డెఫినెట్లీ ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఈ సమ్మర్లో ఖచ్చితంగా లైక్ చేస్తారు. అండ్ ఈజీ రెసిపీస్, మీరు ఆఫీస్ గోయింగ్ వాళ్ళు కూడా మీరు చక్కగా పెట్టుకోవచ్చు. Yeah. ఒక రసము ఈ కూర పెట్టేసుకుంటే హ్యాపీ, ఈజీగా అయిపోద్ది. సో 2 నేర్పించాను ఈరోజు. అయ్యో నా ముడిది పడిపోయిందాము. దట్స్ ఓకే, క్లైమాక్స్ ఎపిసోడ్ అయిపోయిందని దానికి తెలిసిపోయింది. సో ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా చూడాలంటే మా నీలి మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. Until next episode, bye bye. Lots of Bye, love. love God you bless you all. all.